హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇప్పుడైతే మేము బీహార్ లో గోబీ మంచూరియా సర్కిల్ లో వచ్చింది. అది డాబర్ రెడ్ నా కోసం అన్ని తెచ్చి పెట్టినాము. దొరకలేదు యాక్చువల్ గా, చాలా వరకు సాధించినాం వెతికి. మరి ఇప్పుడైతే వాటర్ బాయిల్ పెట్టినాం గోబీ వాష్ చేయడానికి. వాష్ చేయడం కాదు, ఒక 2-3 మినిట్స్ వాష్ ప్లస్ బాయిల్ చేస్తాం అనమాట దీంట్లోనే. మేము చేసే ప్రాసెస్ ఏ యూట్యూబ్లో కూడా దొరకదు మామ మీకు. ఎందుకంటే మేము వాటర్ బాయిల్ చేసేటప్పుడు సగం మసాలాలు దీంట్లోకే వేసేస్తాం అనమాట. దీంట్లో మళ్ళీ గోబీ బాయిల్ అవుతుంది కొంతసేపు, 2-3 మినిట్స్ అండ్ 5 మినిట్స్ అనుకోండి. దాని తర్వాత మళ్ళీ పౌడర్స్ వేసి దీంట్లో కలుపుతాం అనమాట. ఇప్పుడైతే సందీప్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే రెడీ చేస్తున్నాడు. గార్లిక్ వేసిన, ఇంకా ఉన్నాయి గార్లిక్, అవన్నీ ఒలచాలన్నమాట, టైం పడుతుంది. వాటర్ అయితే ఇంకా బాయిల్ అవుతానే ఉన్నాయి. కొంచెం మంట చిన్నగా ఉంది, అడ్జస్ట్ చేసుకోవాలి ప్రస్తుతానికి. గోబీ అయితే ఇట్లా బాయిలింగ్ వాటర్లోకి అయితే డ్రాప్ చేయాల్సి ఉంటుంది మామ. యాక్చువల్గా వాటర్లో పెట్టి బాయిల్ చేస్తే అది వేరే అయిపోతుంది ప్రాసెస్. లేట్ ప్రాసెస్ అని కాదు, యాక్చువల్గా ఇదే ప్రాసెస్ చేయాలన్నమాట ఎవరైనా కానీ. వాటర్లో పెడితే ఇవి ఎక్కువ కుక్ అయిపోతాయి. హాట్ వాటర్లోకి వేస్తే ఏంటంటే మనకి మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా, దానికి స్టాండర్డ్గా సెట్ అయిపోతాయి అన్నమాట. ఎప్పుడు డ్రాప్ చేసేటప్పుడు ఏంటంటే ఫ్లేమ్ ఎప్పుడు హైలోనే ఉండాలి. ఖాళీ షూట్ కరో. మామ గోబీని అయితే ఇట్లా బయటికి ఇట్లా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. వేరే మీకు ఇష్టం వచ్చినట్టు తీసుకోండి, కాకపోతే వాటర్ నుంచి బయటికి తీయండి అంతే. తీస్తున్నా అదే మామ, ఇప్పుడైతే కార్న్ఫ్లవర్ అయితే చాలా ఎతికి మరీ తెచ్చినాం అనమాట. 100 గ్రామ్స్, దీంట్లో ఒక 50 గ్రామ్స్ అయితే వేసినాను. ఇది వచ్చేసి మైదా, అదొక 25 గ్రామ్స్ వేసిన అంతే. యాక్చువల్గా తక్కువ పౌడర్ వేస్తే ఏంటంటే క్రంచీ క్రంచీ మంచిగా ఫ్లవర్ ఒకటే ఇట్లా లైట్గా అయితే ఉంటుంది అనమాట. మంచిగా తినడానికి బాగుంటుంది ఫ్లవర్. అది ఇంక ప్రస్తుతానికి అయితే దీంట్లో కొన్ని మసాలాలు కూడా వేసిన. మసాలాలు ఏమంతా మ్యాండేటరీ కాదు, నాకు అప్పుడే వాటర్ వస్తున్నాయి నోట్లో నుంచి నా మసాలా ఫ్లేవర్కి. జస్ట్ లైట్గా మసాలాలు వేసిన అనమాట. మసాలా లైట్. యాక్చువల్గా పౌడర్స్ అయితే చాలా మ్యాండేటరీ అనమాట. పౌడర్స్ కార్న్ఫ్లవర్, మైదా అయితే తప్పకుండా వేసుకోండి. వాటర్ యాక్చువల్గా దీంట్లోనే ఉంటాయి, జస్ట్ స్ప్లిట్ చేసుకోండి అంతే వాటర్, కనుక పని లేదు. అది పౌడర్స్ కూడా లైట్ కట్ చేసుకుంటాం మనం. ఇప్పుడైతే గోబీ ఫ్రై చేసుకోవడానికి అయితే రెడీ అయిపోయినాం మామ. ఇక్కడ మోస్ట్లీ ఈ ఆయిల్ అయితే యూజ్ చేస్తారు అనమాట. మస్టర్డ్ ఆయిల్ అయితే యూజ్ చేస్తారు, మనమైతే అది యూజ్ చేయట్లేదు ప్రజెంట్. రిఫైన్డ్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాము. అది ఎక్కడ ఉందో మరి, ఇదే కదా, ఇదేనా? అదే ఇదేనా? యాక్చువల్గా రిఫైన్డ్ ఆయిల్ పక్కన తీసి పెట్టినారు. ఇదేంద్రా డీజిల్ ఉన్నట్టుంది. డీజిల్ వేస్తే బగ్గం అంటది. రోడ్ సైడ్ ఎట్లా సార్? అది ప్రెసెంట్ సిచ్యువేషన్. అయితే స్టాటిక్ ఏం అవసరం లేదు, మూమెంట్ ఇంకా వేసేటప్పుడు తిద్దాము. ఇంకా ఇద్దాం అమ్మా. ఇదైతే ఆల్రెడీ కలిపి పెట్టేస్తున్నాను, మంచిగానే ఉంది. తిన్నా ఆల్రెడీ ఒక పీసు, పచ్చిదే. ఆయిల్ అయితే ఇంకొంచెం కావాల, ప్యాకెట్ ఆడుంది. ఇచ్చాం కదా హీట్ అయిందని తెలుస్తుంది. చేయి అయితే పెట్టి చూడలేమనుకో, అది వేరే విషయం. జస్ట్ ఊరికే అట్లా ఆవిడ చూడాలన్నమాట. హీట్ అయితే అయింది. ఇప్పుడైతే ఒక పీస్, చిన్న పీస్ వేద్దాం. లేదు మామ, ఇంకొంచెం హీట్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. యాక్చువల్లీ గోబీ వేసిన తర్వాత అది పైకి రావాలన్నమాట, అప్పుడే మంచిగా హీట్ అయినట్టు ఆయిల్.
ఫ్రై చేయడానికి సిద్ధం అయిపోయినామమ్మ. లైట్ చిన్నగా డ్రాప్ చేయాలి, ఆయిల్ చాలా వేడిగా ఉంటుంది అనమాట. నాకు కూడా భయమే ఆయిల్లో వేయడము. యాక్చువల్గా నిప్పు అంటే భయం ఉన్న వాళ్ళు కిచెన్లోకి రాకూడదు. ఇప్పుడైతే ఫస్ట్ రౌండ్ అయిపోయింది, ఇంకా తీసే సమయం వచ్చిందనమాట. ఏంది తెల్ల తెల్లగా ఉంది అనుకుంటున్నారేమో, ఫుడ్ కలర్ యూజ్ చేయలేదు. ఫుడ్ కలర్ యూజ్ చేస్తే రెడ్ అయిపోతుంది, కానీ చేసిన తర్వాత లాస్ట్లో అయితే రెడ్ వస్తుంది. అది మీకు మళ్ళీ చూపిస్తా. గోబీ చేయడం అంటే సాహసం అనే చెప్పాలి యాక్చువల్గా. ఎందుకంటే బీహార్లో ఎవరు గోబీ తినరు ఫస్ట్ ఆఫ్ ఆల్. దానివల్ల మనకి దానికి కావాల్సిన ప్రాపర్టీస్ దొరకవు అనమాట. ఇలాంటి ఐటమ్స్ చేసేటప్పుడు చాలా పేషెన్స్ ఉండాలి. అది తక్కువ ఐటమ్స్ కదా మనకి. టేస్ట్ కూడా ఎట్లా వస్తుందో మరి ట్రై చేస్తా, ఫుల్ చేస్తాం ఉన్న దాంతో టేస్ట్ అయితే. ఇప్పుడైతే ఇంక సెకండ్ రౌండ్ షురూ అయిపోదాం. ఒక 5 రౌండ్స్ అవుతుంది మోస్ట్లీ. యాక్చువల్గా ఆయిల్ ఇప్పుడు కూల్ అయిపోయింది. షేట్ ఇప్పుడు అంటే ఇలాంటి చెప్పడానికి ఒకటైతే వచ్చింది. ఆయిల్ కూల్గా ఉన్నప్పుడు వేస్తే ఏంటంటే మసాలా లూజ్ అయిపోతుంది అంతే, ఇంకేం కాదు. నేను ఎలాంటి షెఫ్ అంటే ఎట్లున్నా కానీ నేను చేసినా కాబట్టి నేను తినేస్తాను అనమాట. అంటే మోస్ట్లీ పుల్ చేయగలను అనమాట. ఫైనల్ స్టేజ్లో ఉన్నా కూడా దాన్ని పుల్ చేయగలను. సాల్ట్ ఒకటి తక్కువ వేసుకుంటే మనం ఏం చేసినా కూడా లాస్ట్లో పుల్ చేయొచ్చు అనమాట. ఎన్ని మిస్టేక్స్ చేసినా అంటే సాల్ట్ని అయితే బయటికి తీయలేం, కానీ ఏం మిస్టేక్స్ చేసినా కూడా మధ్యలో పుల్ చేయొచ్చు లాస్ట్లో. మసాలాలు అవేసి ఇదేసి అదేసి కలిపేసి ఏం చేసినా లాస్ట్లో పుల్ చేస్తా అంతే. అది నా కాన్ఫిడెన్స్ అనమాట. మనకి ఎప్పుడు 2019 నుంచి కుక్ చేస్తున్నాం. అమ్మా ఇందాక ఏం చేసినా అంటే ఇది ఇంకా లాస్ట్ రౌండ్ ఉండింది. సో ఇంకా ఇప్పుడైతే గోబీ స్టార్ట్ చేసేస్తున్నాం ఫ్రై చేయడము. అంటే ఫ్రై అంటే యాక్చువల్గా దాన్ని ఏమంటారు మర్చిపోయిన పేరు, సడన్గా గుర్తు రావట్లేదు. గార్లిక్ పీసెస్ వేయాలన్నమాట ఫస్ట్ ఆయిల్లోకి. గార్లిక్ వేసేసిన తర్వాత ఆనియన్స్ అయితే వేస్తాం అన్నమాట. గార్లిక్ కొంచెం ఫ్రై అవగానే జింజర్ గార్లిక్ పేస్ట్ మళ్ళీ చాలు. దీన్ని లైట్ తీసుకోకూడదు, దీని గట్ట అయిపోయింది ఇంకా, దీన్ని ఆఫ్ చేద్దాం. ఎప్పుడు ఇలా ఫాస్ట్ ఫుడ్ చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టాలమ్మా. ఏం చేసినా కూడా ఫ్రై చేసుకునేటప్పుడు అయితే మీకు కొంచెం అట్లా హైలో షఫల్ చేయొచ్చు. ఇంకా టాస్ చేసేటప్పుడు అయితే అన్ని హై ఫ్లేమ్లోనే చేయాలన్నమాట. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే అయిపోయింది రోస్ట్. ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసుకుందాము. ఇది ఆనియన్స్ తీసుకుందాం. ఆనియన్స్ అయితే వేసేసుకున్నాము. ఆయిల్ తక్కువ వేసినా అనమాట. గ్రీన్ చిల్లీ తీసుకో. జస్ట్ అంతే.
అంతే గ్రీన్ చిల్లీ. యాక్చువల్గా ఫ్లేమ్ సరిగ్గా రావట్లేదు అమ్మ, దానివల్ల మనకి మజా రావట్లేదు చేసేటప్పుడు. ఫ్లేమ్ బాగుంటేనే మనకి, అంటే ఫ్లేమే కదా మెయిన్. ఇది ఫుల్ ఫ్రై కాకూడదు అనమాట. టమాటా కచప్ అయితే వేసేసినాం, ఒక ప్యాకెట్ అంతా వేసేసినాం అనమాట. చిల్లీ సాస్ ఇది. ఇది వచ్చేసి సోయా సాస్. సోయా సాస్ ఎప్పుడు లైట్గా వేసుకోవాలన్నమాట. చిల్లీ పౌడర్ ఇది కొంచెం. వాటర్ అయితే వేస్తాను, కొంచెం మంచిగా వస్తుంది అనమాట, జ్యూసీగా. వాటర్ అంటున్నాడు, వాటర్ కాదు అన్న, వాటర్. నువ్వు క్వార్టర్. టమాటా కాచి ఇంకొకటి వేసేద్దాం, మంచి క్వాంటిటీ అయితే ఎక్కువ ఉంది. సో ఈ మాత్రం ఉండాలి ఇప్పుడు. ఇది వచ్చేసి చికెన్ మసాలా అనమాట, కొంచెం ఫ్లేవర్కి. చికెన్ మసాలా కాదు, టర్మరిక్ పౌడర్ వేసేసిన పొరపాటున. మసాలాలన్నీ ఒక దగ్గర ఉంటే అట్లా చిన్న కన్ఫ్యూజన్ అయితే అంటది. ఏమైతుందో మా వాళ్ళందరికీ తిన్న తర్వాత. పక్కన బాత్రూమ్ పర్లేదు, బాత్రూమ్ మొత్తం 3 ఉన్నాయి. సరిపోతుంది మోస్ట్లీ. కట్ చేసేది. మన జ్యూసీ జ్యూసీ గోబీ అయితే రెడీ అయిపోయింది, చూడొచ్చు. టేస్ట్ ఎట్లుందో మరి చూడలేదు, ఇంకా చూద్దాము. బాగానే ఉందనిపిస్తుంది. ఇప్పుడైతే మంచికి కుకుంబర్ అయితే కట్ చేస్తానా. మనకు రావద్దు లేదు, నాకు వాటర్ వస్తున్నాయి మొత్తము. మా ఓన్ రివ్యూ అయితే కనుక్కుందాం. చేసారే నిమన్ అంటే నిమన్ బా అంటే ఇక్కడ సూపర్ ఉందని అర్థం అనమాట. అది వీడు వచ్చినాడు, వీడితో ఒక రివ్యూ అడుగుదాం. రావట్లేదు పీస్. నిమాన్ అందరూ నిమ్మనే. నేను పండు అనుకుంటారు. మామూలుగా లేదు, సూపర్ ఉంది అంతే. ఇంకా ఇంకేం చెప్పలేము. ఒకసారి క్లోజ్ షాట్ చాలా. ఇంకా ఇంకెవరెవరి కల్లో ఇచ్చేసి నాకు మాత్రం మమ్మ నిజంగా నేను ఇంత బాగా వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. స్పైసీగా బాగుంది. ఇంక ఇంతకంటే ఏం చెప్తాను చెప్పు, బాగుందని కాకుండా. బాగాలేదు బాగుంది అని కాదు, బాగుంది అంతే. పిల్లలు రివ్యూ అయితే విన్నారు కదా, వాడే వెనక నా రివ్యూ చెప్పినాడు. ఇంతటితో అయితే గోబీ మంచూరియన్ వీడియో అయిపోయింది.
2 మినిట్స్ వచ్చిందో 3 మినిట్స్ వచ్చిందో తెలియదు కానీ సూపర్ వచ్చింది. సరే మామ, బై బై, టేక్ కేర్. గోబీ మంచూరియా అప్పుడప్పుడు తినండి.